సీట్లు జనాభా తమాషా ప్రకారము కాపులకు సంబంధించిన సీట్లు కావాలని మా కాపు పెద్దలు మా అన్న రాము గారు చాలా బ్రహ్మాండంగా చక్కగా వర్కౌట్ చేశారు. అందులో భాగంగానే మా పెద్దావిడ పాకనాటి రమాదేవి గారు చాలా చక్కగా గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతూ కటారి శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా కొంచెం వర్కౌట్ చేశారు దాని మీద. యాక్చువల్గా కొంచెం టైం తక్కువ ఉన్నప్పటికి కూడా నేనేమంటానంటే, ముఖ్యంగా మీరు రాజధాని ప్రాంతం మీదే కాకుండా రాజధాని ప్రాంతంలో ఒక 2, 3 ఎమ్మెల్సీలు గుంటూరు 1, గుంటూరు 2 అలా ఉన్నాయి. అలా కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా 17 నియోజకవర్గాలను కూడా మనం ఒకసారి పునఃపరిశీలించుకున్నట్లయితే, ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో ఒకప్పుడు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 7 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే నిలబడ్డారు. దాన్ని బ్రేక్ చేసి ఏ పార్టీ అయినప్పటికీ కూడా దాన్ని బ్రేక్ చేసి ఈ రోజు మనకి పొన్నూరు నుంచి కాపు సామాజిక వర్గ నేత అక్కడ ఈ రోజు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఎందుకు వచ్చాడు? ఒకప్పుడు బ్రాండ్ పొన్నూరు అనగానే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ఒక బ్రాండ్, దాన్ని మనం బ్రేక్ చేశాం. అదే విధంగా తెనాలిలో కూడా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నో పర్యాయాలు చేశారు. అక్కడ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించేందుకు చాలా పట్టు ఉన్నదండి. దాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎంపీగా మన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత బాలశౌరి గారు తెనాలి ఎంపీగా కూడా పనిచేశారు. దాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన గతంలో పుణ్య శివశంకర్ గారు కూడా పనిచేసినట్టున్నారు. ఎస్ అండి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కూడా చేశారు. ఇలా దాని తర్వాత ఇవన్నీ కూడా మనం ఒకసారి ఈ పారామీటర్స్ చూసుకో. గుంటూరు 2 కావచ్చు. ఇప్పుడు అవన్నీ కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట్లా మారుతా ఉన్నాయి. మరి చూసుకోండి. అదే బ్రహ్మనాయుడు గారు, మేమేం చెప్తున్నామంటే, మీరు రాజధాని ప్రాంతాన్ని ఒకటే అనుకోవద్దండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటాయండి. చిలకలూరుపేట కమ్మ, వినుకొండ కమ్మ, నర్సరావుపేట కమ్మ, రెడ్డి, సత్తెనపల్లి ఏదో అచ్యుతప్పై మా పెద్దలు మా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన వచ్చారు. మేము హ్యాపీ అండి. కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చినందుకు మేమేమి అదేమి కాదు. పార్టీ ఏదైనప్పటికీ కూడా కాదు. మీ అంబటి గారు కూడా ఉన్నారు కదా. వస్తున్నారు సార్. అక్కడ 2 కాపులు ఉన్నారు. అంటే ఈ 2 నెలల్లో కన్నా లక్ష్మీనారాయణ గారికి ఆ సామాజిక వర్గ నేతలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. కోడెల శివరాం గారు ఉన్నారండి. కోడెల శివరాం గారు వాళ్ళు టీడీపీ పార్టీ పుట్టి పెరిగిన కానీ అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇస్తేనేమో అందరూ చేయాలి, అంటే వేరే వాళ్ళకి ఇస్తే అందరూ చేయరా ఏంటి? దాని అర్థం కూడా ఒకసారి మనం పునఃపరిశీలించుకోవాలి. అదే విధంగా పెద్దకొరపాడు కమ్మ, గురజాల నియోజకవర్గం కమ్మ, అదే విధంగా మన మార్చల నియోజకవర్గం రెడ్డి. ఇక్కడ మీరు అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనం ఎంతమంది ఉన్నాం? దగ్గరగా ఈ సీట్లో కూడా ఒకప్పుడు పార్లమెంట్ కి బాలశౌరి గారు ఎంపీగా నిలబడితే ఎక్కడి నుంచో వచ్చిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ గెలిపించారు. క్రాస్ ఓటింగ్ ఎంతవరకు జరిగిందో కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం దాన్ని కూడా యాక్చువల్ గా. సో నేనేమంటానంటే అండి, హరిరామ జోగయ్య గారు చేసిన ప్రతిపాదనని నేను ఏకీభవించట్లేదు. ఎందుకు ఏకీభవించట్లేదో కూడా నేను చెప్తాను కరెక్ట్ గా. అంటే ఎనలిస్ట్ గా మనం ఒక సిస్టాన్ని మెకనైజ్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరత్తుగా నేను ఓట్లు చేయలేనేమను, నాతో పాటుగా భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వస్తానని చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయండి. ఆయన సీనియరు. ఆ రోజు బేషరత్తుగా 2014లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ చూసి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన బహిర్గతంగా కూడా చెప్పారు 2018 దాకా పవన్ కళ్యాణ్ గారు బెల్లం అల్లం XYZ ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు. దాని జరిగిన పరిణామాలు చాలా చూసాం మనం కూడా. యాక్చువల్ గా నేనేమంటే, హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాల్లో మంచి పేరు ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు ఉద్యమ నేత కాదు. మీరు కాపు ఉద్యమ నేతగా ముద్ర వేయద్దు పవన్ కళ్యాణ్ గారికి. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీల్లో మంచి పట్టుంది, బీసీల్లో మంచి పట్టుంది, ఎస్టీల్లో మంచి పట్టుంది, ముస్లింస్ లో మంచి పట్టుంది. అదే పరిణామంలో నర్సాపేట పార్లమెంట్ కూడా ముస్లింస్ కి ఇవ్వడం కూడా గతంలో కూడా చూసాం.
అసెంబ్లీ ఎన్నో ఎమ్మెల్యేలు సామాజిక వర్గాల్లో కూడా ఇవ్వటం కూడా చూసాం. నేనేమన్నంటే హరిరామ్ జోగయ్య గారు మొట్టమొదటిసారే మేము కూడా తిరుపతి బై ఎలక్షన్స్ లో కూడా చెప్పాం, పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి అధిపతిగా చేయాలని ఆ రోజు ఉన్న సోము వీర్రాజు గారు కూడా చెప్పారు. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మేరా సాత్ పవన్ హై అన్నాడు. ఒక నేషనల్ లీడర్, ఒక ఇంటర్నేషనల్ లీడర్ మేరే సాత్ పవన్ హై అన్నాడు. ఓట్లు వస్తాయండి. ఇప్పుడు రకరకాల పరిస్థితులు తెలంగాణలో పోగానే వాడిట ఈడిట ఈ బూచులు వద్దండి. జనాభా తమాషా ప్రకారం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా ముఖ్యంగా మీరు రాజధాని ప్రాంతమే అంటున్నారు, మేము దాన్ని మీకు ఒప్పుకోము. రాజధాని ప్రాంతంతో పాటుగా ఈ రూరల్ ఏరియాస్ లో ఏదైతే నియోజకవర్గాలు బలంగా ఉన్నాయో అక్కడ కూడా అంటే ఇక్కడ నవకుమార్ గారు నా విశ్లేషణ ఏంటంటే మిగతా రూరల్ నియోజకవర్గాల్లో కొన్ని దగ్గర సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 మంది దాకా కాపు సమాజం చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ప్రధానంగా ఇక్కడ అర్బన్ ఏరియాల్లో అర్బన్ నియోజకవర్గాల్లో ఎక్కడ మచ్చుకు ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా కనపడిన పరిస్థితి ఒకసారి కనుక రివ్యూ చేసుకుంటే ఒక్క బలమైన కాపు ఎమ్మెల్యే కూడా నగరాలు ఎక్కడ లేకుండా పోయాడు. అంటే ఈ దాని గురించి నేను డిస్కస్ చేశాను అంతే. బ్రహ్మనాయుడు గారు నేనేమంటున్నంటే సార్, బలమైన సామాజిక వర్గం ఇక్కడ ఐక్యత లేదు, అది చందు సాంబశివరావు గారు ఇందాక చందు శ్రీనివాసరావు గారు చెప్పారు. యాక్చువల్ గా నేనేమన్నా సార్, మనము ఎక్కువ మంది ఉన్న దగ్గర ఆటోమేటిక్ గా ఎక్కువ వండితే ఒక నిమిషంలో అయిపోతుందండి. వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఐక్యత ఎక్కువ ఉంటది, అన్ని విధాలుగా ఉంటుంది. మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కాపులు ఐక్యత తక్కువ ఉంటదండి. యాక్చువల్ గా ఎందుకు ఐక్యత తక్కువ ఉంటది? ఎక్కువ మంది జనాభా, రకరకాల ఆలోచనలు, రకరకాల క్వశ్చన్స్, రకరకాల ఇవి ఉంటాయి. దాన్ని మనము క్రోడీకరించి ఒకప్పుడు ఏంటంటే కాపు కులం వాళ్ళు యాక్చువల్ గా పొలాల్లో పని చేసుకోనో లేకపోతే ఇంకో దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు పరిస్థితి లేదండి. డాక్టర్స్ వచ్చారు, యాక్టర్స్ లో ఉన్నారు, అబ్రాడ్ కంట్రీస్ లో ఉన్నారు, రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చాలా బలంగా ఉన్నారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. యాక్చువల్ గా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసినందుకు మేము ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా దాన్ని మేమేమి యాజ్ ఒక కాపు లీడర్ గా నేను 100% ఆహ్వానిస్తున్నాను. కానీ ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి అధిపతిగా చూడాలన్నది ప్రతి కాపు బిడ్డ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, అంటూ తెలుగుదేశంలో ఉన్నాయి, జనసేనలో ఉన్నాయి, లేకపోతే ఇంకొకరు ఉన్నాయి. కాపులతో పాటుగా ఈ రెండు సామాజిక వర్గాలకి ఈ 88% ఈ రెండు సామాజిక వర్గాలకు 85% ప్రజలు ఎస్సీ ఎస్టీలు కూడా దీనికి వేరే వ్యక్తులు కావాలి. ఆ ముఖ్యమంత్రి సీటు వేరే వ్యక్తులకు ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బ్రహ్మనాయుడు. కాబట్టి నేనేమంటే బ్రహ్మనాయుడు గారు, పబ్లిక్ తమాషా ప్రకారం కాపులతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఎక్కడైతే ఉంటారో మాతో పాటుగా వాళ్ళకు కూడా కేటాయించాలి. 6%, 7%, 8% ఉన్న వాళ్ళకి 40 సీట్లు, 50 సీట్లు, 100 సీట్లు డబ్బు బూచి చూపించింది. రామాదేవి గారు చెప్పారు, డబ్బు బూచి చూపించే పరిస్థితి అంటే డబ్బే పరమావధిగా పనిచేసే రోజులు పోయినాయి. కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఈ 30-40 సంవత్సరాల నుంచి మీరే లీడ్ చేశారు, మీరే తినున్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు మీ పార్టీలో కూడా ఇచ్చి వాళ్ళని గెలుచుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా తెలియపరుస్తారు. రైట్. మంత్రి దాసరి రాము గారు ఉన్నారు. రాము గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రాము గారు, మొత్తానికి నిన్న మీటింగ్ విజయవంతం అయిందని అనుకోవచ్చా? ఫలితాల కోసం ఎదురు చూడాలా? ప్రయత్నం చేయటం అనేది మా ధర్మం. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ నుంచో మాకేదో అప్పటికప్పుడు ఏదో తాయిలాలు కావాలనో, నేను ఏ రోజు ఎలాంటి ఉద్దేశాలతో మీటింగ్లు పెట్టాను. ఎప్పుడు నా గుంటూరు కేంద్రంగా 5 రాష్ట్రాల మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాను. అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ వాళ్ళందరినీ ప్రోత్సహించు బలమైన కార్యక్రమాలు చేయిస్తుంటాం. మన అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా కూడా పుట్టపర్తి కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టించాం ఎలక్షన్స్ దృష్టిలో. మన గుంటూరులో ఉన్న కాపుకులం కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది, మీరు 5 రాష్ట్రాల మీటింగ్ చూడటం, పక్క జిల్లాలు ఎక్కువ వెళ్ళటం చేస్తున్నారు. మన జిల్లా చాలా అన్యాయం జరుగుతుంది. జనాభా అత్యంత బలంగా ఉన్నాం,
కమ్మ కాపు కమ్మ సామాజిక వర్గం